హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి జస్ట్ ఇప్పుడే ఒక అదిరిపోయే శుభవార్త అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళలో 100% మంది అయితే మనకి అంటే 100కి 100% మంది ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎవరైతే మనకు ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్లన్నీ కూడా పెంచాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపు అనేది మనకు ఈ జూన్ నెలలోనే పెంచే విధంగా ప్రభుత్వం అయితే ఒక ఆలోచన అయితే చేస్తూ ఉంది. సో అసలు సడన్గా ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం సో ఎన్నికల కన్నా ముందుగానే తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్లన్నీ కూడా పెంచాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు అనేవి జూలై నెలలో జరిగే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. సో ఈ లోకల్ బాడీ ఎన్నికల కన్నా ముందుగానే అంటే ఈ జూన్ నెలలోనే ఎవరైతే మనకి దివ్యాంగులు మరియు వితంతువులు మరియు వృద్ధులు ఉంటారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్లు అనేవి పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఎవరైతే దివ్యాంగులు ఉంటారో అటువంటి వారికి ప్రస్తుతం 4016 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచబోతుంది ప్రభుత్వం. అలాగే ఎవరైతే మనకి ఒంటరి మహిళలు, వితంతువులు అలాగే వారితో పాటు వృద్ధులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం 2016 రూపాయలు అయితే ప్రస్తుతం ఇస్తూ ఉన్నారు. ఈ 2016 రూపాయలని 4016 రూపాయలకు పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఓన్లీ జెన్యూన్ కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది పనికిరాని న్యూస్ అంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో మన ఛానల్ అలాగా ఎప్పుడు కూడా చేయదండి. ఓన్లీ జెన్యూన్ కంటెంట్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇకపోతే తెలంగాణలో మొత్తము 46 లక్షల మంది ప్రస్తుతం ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఈ 46 లక్షల మందికి కూడా ఈ జూన్ నెలలోనే ఆసరా పెన్షన్ అన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అంటే ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకి కూడా ఆదేశాలు అయితే వెళ్ళాయన్నమాట. ఫ్రెండ్స్, ఉన్నది ఉన్నట్లుగా నిజం గనక మనం మాట్లాడుకోవాలి అంటే ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే ఆ 4000 రూపాయలు కూడా మనకి ఏ మూలకి కూడా సరిపోవన్నమాట. బయట ఒక బియ్యం బస్తా కనుక మనం చూసుకుంటే దాదాపు 2000 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఒక ఆయిల్ ప్యాకెట్ కనుక మనం చూసుకుంటే దాదాపు 200 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే బయట సరుకుల ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ఆ 4000 రూపాయలు కూడా సరిపోవు, కానీ మనమైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, తెలంగాణలో ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి మరొక 2-3 రోజుల్లో అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక న్యూస్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓన్లీ లైక్ వేయడమే కాదు, ఎవరైతే మీ చుట్టుపక్కల మీ పక్కన మీ ఎదురు ఆసరా పెన్షన్ పొందుతూ ఉంటారో అటువంటి వారికి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.